ఓకే. హాయ్, హలో, నమస్తే, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎడిటింగ్ రాజా యూట్యూబ్ ఛానల్కి. థంబ్నెయిల్ చూస్తుంటేనే అర్థమైంది కదా. పిక్సార్ట్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయడం ఎలా నేర్చుకుందాం. ముందుగా మీ మొబైల్ ఓపెన్ చేసి ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లేస్టోర్లో పిక్సార్ట్ అనే యాప్ సెర్చ్ చేయండి. పిక్సార్ట్ అనే యాప్ సెర్చ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్స్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ఫోటోని, అంటే ఏది నచ్చితే ఆ ఫోటోని, అంటే ఒక వెడ్డింగ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని మనం యాడ్ చేసుకోవాలి. కింద యాడ్ చేసినట్టు యాడ్ చేసుకోవాలి. యాడ్ ఇమేజ్ మీద నొక్కితే ఈ విధంగా వస్తుంది. ఓపెన్ అయిన తర్వాత మనము వెడ్డింగ్ ఫోటోని ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. చేసుకొని దాన్ని క్రాప్ చేసుకోవాలి. మనం ఎంత రేడియస్లో కావాలో అంతే క్రాప్ చేసుకొని, క్రాప్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకున్న తర్వాత రిమూవ్ ఏ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిన తర్వాత ఈ విధంగా రిమూవ్ అవుతుంది. ఒక 5 సెకండ్స్ ఎందుకో లేట్ అయింది. రిమూవ్ అయిన తర్వాత మనము బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోతుంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిన తర్వాత మనకు కావాల్సిన రేడియస్లో ఆ ఫోటోని అనేది సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత స్టిక్కర్స్ మీద నొక్కి, ఇప్పుడు చూడండి ఫెస్టివల్ అని నొక్కుతున్నా. ఫెస్టివల్ మీద నొక్కితే ఈ పైన వస్తాయి కదా తోరణాలు, ఆ టైప్లో వస్తాయండి. ఆ తోరణం క్లిక్ చేసుకున్న మనకు కావాల్సిన రేడియస్లో సెట్ చేసుకొని దాన్ని ఈ పక్కన ఉంది కదా అది ఎరేజ్ చేసుకునేసిన. మళ్ళీ డూప్లికేట్ లేయర్ తీసుకుంటాను చూడండి. డూప్లికేట్ లేయర్ తీసుకొని ఇంకో తోరణం వస్తుంది. ఈ విధంగా వచ్చింది కదా, దీనికి ఈ పక్కన ఎరేజ్ చేసి దాన్ని యాడ్ చేస్తాను చూడండి. మళ్ళీ ఇంకో డూప్లికేట్ లేయర్ కొద్దిగా రైట్, బాగుంది. ఇప్పుడు ఇంకో డూప్లికేట్ లేయర్ తీసుకొని దాన్ని ఇది చేస్తాను చూడండి. వచ్చిందా? ఇప్పుడు దీన్ని రొటేట్ చేసుకొని డ్రాగ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన రేడియస్లో డ్రాగ్ చేసుకొని పెట్టేసామా. అంత పర్ఫెక్ట్గా లేదు, ఇది కలర్ ఏం నాకు నచ్చట్లేదు కాబట్టి నేను ఇంకో తోరణం సెట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకో తోరణం పెట్టుకుందామా, అంతే. ఇంకోటి సెట్ చేసినామంటే బాగుంటుంది. చూసా, ఇది మన షాడో అండి. ఇది మనము షాడో లైట్గా అది మన దీనికోసం అంతే, ఇమేజ్ బాగా కనిపించడానికి షాడో అనేది పెట్టుకున్నాము. తోరణం బాగలేదు కాబట్టి ఇంకో తోరణం పెట్టుకుందాం. చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో మంచి తోరణం. ఇది బాగుందండి. దీని మీద క్లిక్ చేసుకున్నాను, యాడ్ చేసేస్తాను. ఇది బాగుంది, సూపర్, పర్ఫెక్ట్గా ఉంది. బాగుంది చూడండి, కలర్ఫుల్గా. నెక్స్ట్ సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టిక్కర్స్ మీద నొక్కి టెంపుల్ అని కొడదామండి. వెనకాల టెంపుల్ బ్యాక్గ్రౌండ్ రావాలి కదా. టెంపుల్ మ్యారేజ్, ఇది లోగో పెడితే బాగుంటుంది అనుకుంటున్నా, బట్ బాగుండవు. చూసాం, వద్దులేండి, లోగో పెడితే బాగుండదు. దీని బదులు మనము వేరే ఏదైనా సెట్ చేద్దాం. వెనకాల టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదంటే ఏదైనా పెడదాం, చూద్దాం. బాగాలే. నెక్స్ట్ బ్యాక్ వేసి
మనము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పిన విధంగా యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అనేది అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ప్రజ్ఞావారి అని టైప్ చేద్దాం. ప్రజ్ఞావారి విధంగా యూనికోడ్లో ఈ విధంగా ఇచ్చామంటే, నాన్ యూనికోడ్లో మనం అను 7.0 కంపల్సరీ పెట్టుకోవాలండి. లేదంటే మనకు కోడింగ్ రాదు సరిగ్గా. అను ఫాంట్స్ అనేటివి పిక్సార్ట్లో ఓపెన్ కావు. కాబట్టి 7.0 అనేది మస్ట్ అండ్ షుడ్ బి మనము మెయింటైన్ చేసుకోవాలి. మెయింటైన్ చేసుకుంటే అది కోడింగ్ అనేది వస్తుంది. లేదంటే అను ఫాంట్స్ అనేటివి రావండి. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రజ్ఞావారి అని చూడండి, ఈ విధంగా అను 7.0 పెట్టుకొని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నామా, మొత్తం సెలెక్ట్ చేసుకునేసి నేరుగా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టు వర్డ్లోకి పోయేసి వర్డ్లో దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. మీ అందరికీ చెప్పాను కదా, మన వాట్సాప్కి పెడితే మనం ఈ ఫాంట్స్ అని పంపిస్తామనేసి. దాంట్లో మొత్తం సెలెక్ట్ చేసుకొని దీన్ని ఎడిట్ మీద క్లిక్ చేయాలండి. ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన పేస్ట్ నొక్కామంటే ఇది ఈ విధంగా వస్తుంది. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత డైరెక్ట్ పిక్సార్ట్లోకి వెళ్ళిపోవాలండి. పిక్సార్ట్లోకి వెళ్ళిపోయేసి ఇక్కడ టెస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేశానా. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కదా, అను ఫండ్స్ అనేటివి వస్తాయి. చూడండి ప్రజ్ఞావారి కావాల్సినవి. ఇది బాగుంది, ఇదే బాగుంది సూపర్. దీనికి కలర్ అనేది మనము నచ్చిన కలర్, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ పెట్టుకోవచ్చు. దానికి ఇంకో కలర్ కూడా డబుల్ కలర్ లాగా షాడో లాగా బాగుంటుందండి. ఇది చూడండి, దీనికి మళ్ళీ స్ట్రోక్ కొద్దిగా పెట్టుకొని స్ట్రోక్ ఇచ్చామంటే బాగుంటుంది. స్ట్రోక్ ఇచ్చి సైజ్ కొంచెం తగ్గించుకుందామండి. తగ్గించుకొని పైన సెట్ చేసుకుందాము. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ ప్రాసెస్. ఇప్పుడు ప్రజ్ఞావారి ఎట్లా చేసామో అదేవిధంగా కళ్యాణ వేడుక అనేది యూనికోడ్ నుంచి నాన్ యూనికోడ్ తీసుకుంటున్నాము. చూడండి, కళ్యాణ వేడుక మహోత్సవం. వేడుక బాగుండదు, మహోత్సవం బాగుంటుంది. కళ్యాణ మహోత్సవం. దీన్ని సేమ్ అను 7.0లో పెట్టుకున్నామా, ట్రాన్స్ఫార్మ్ కొట్టుకున్నామా, క్లిక్ చేసుకొని నేరుగా పిక్సార్ట్లోకి వెళ్ళామా, వర్డ్లోకి వెళ్ళామా. వర్డ్లోకి వెళ్ళిన తర్వాత ప్రీవియస్ చెప్పినట్టు పేస్ట్ చేసుకున్నామా, దీన్ని సెలెక్ట్ ఆల్ చేసుకున్నామా, కాపీ చేసుకున్న తర్వాత సేమ్ పిక్సార్ట్లోకి వెళ్ళేసి టెస్ట్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేసేసామా. చూడండి, కళ్యాణ వేడుక మహోత్సవం చూడండి, మనకి ఇది బాగుందండి. ఇది పెట్టుకుందాము. ఇది కూడా బాగుంది, సూపర్గా ఉంది. ఇది పర్ఫెక్ట్గా. దీనికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు నచ్చిన కలర్స్ని ఇచ్చేసుకుని, ఇప్పుడు నేను చూడండి, ఇది బాగలేదు, గ్రీన్ కలర్ పెడదాం, బాగుంది. కింద వచ్చేసి బ్లూ పెడదాం. కానీ ఈ గ్రీన్ కూడా బాగలేదు, అంత క్లారిటీగా లేదు. డార్క్ గ్రీన్ పెడితే బాగుంటుంది. చూద్దాం. స్ట్రోక్ ఇచ్చేసామా. స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఈ గ్రీన్ మార్చేద్దాం, డార్క్ గ్రీన్. ఇప్పుడు బాగుంది చూడండి, పర్ఫెక్ట్. మనకు కలర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఈ విధంగా చేసుకున్న తర్వాత షాడో మీద క్లిక్ చేసామా. షాడో బాగా అడ్జస్ట్మెంట్ చేసుకుని దాన్ని వైట్ కలర్లోకి పెట్టుకున్నామంటే కొద్దిగా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుందండి. కలర్ఫుల్గా బాగుంటుంది చూడండి ఈ విధంగా. ఓకే, ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా బార్డర్ ఏదైనా మనకు నచ్చిన బార్డర్ పెట్టుకోవచ్చండి. చూడండి, సేమ్ స్టిక్కర్స్లోకి వెళ్ళి బార్డర్ ఏదైనా డిజైన్ చేసామంటే బాగుంటుంది. బార్డర్ బాగుంటుంది. అంతగా నాకేం నచ్చలేదు దీంట్లో. ఇది మ్యారేజ్ అని టైప్ చేశాను కదా. ఇప్పుడు చూడండి, బార్డర్ కొడతాను. ఫ్లవర్స్ వస్తాయి కదా ఎడ్జెస్లో, బాగుంటుంది. మనం డిజైన్ చేసుకునే బట్టి ఉంటుందండి. అంటే మనకు మినిమం నాలెడ్జ్ తెలిసి ఉండాలి. ఎలాగంటే అలాగా చేసేదానికైతే ఉండదు.
అంటే కొద్దిగా ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మనకు నచ్చిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చండి. డిజైన్ చేసుకొని దీని మీదే బిజినెస్ చేసుకోవచ్చు మనము. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అంట, ఇట్లాంటివంట, వాట్సాప్ ఇన్విటేషన్స్ అంట, సోషల్ మీడియా వంట అవంతా సెట్ చేసుకోవచ్చండి. మినిమం నాలెడ్జ్ ఉండాలి. నాతో పాటు జర్నీ చేయండి. ఒక్కోటి స్టెప్ నేను నేర్చుకున్న దాంట్లో మీకు నేర్పిస్తానండి. ప్రతి ఒక్కటి విధంగా ఫ్లవర్ డిజైన్స్ పెట్టుకుంటాము. ఎడ్జెస్లో బాగుంటాయి. పెట్టుకున్న తర్వాత చూడండి పర్ఫెక్ట్గా బాగుంది. దీని లేయర్ డూప్లికేట్ చేసుకున్నాను. వాళ్ళని డూప్లికేట్ చేసుకుని కొద్దిగా ఇమేజ్ పెద్దది చేసుకొని ఇంకా డౌన్ చేసుకుని ఒపాసిటీ తగ్గించుకుందామండి కొద్దిగా. అది కలర్ఫుల్గా అంతే బాగుంటుందండి. కొద్దిగా బాగా కలర్ఫుల్గా కనిపించేదానికి ప్లస్ బ్యాక్గ్రౌండ్ లైట్గా వాళ్ళు కనిపించిన విధంగా పెట్టుకునేదానికి బాగుంటుందండి. ఈ విధంగా సెట్ చేసుకునేసిన డ్రాగ్ చేసుకుంటున్నాను కావాల్సిన సైజులో. డ్రాగ్ చేసుకున్న తర్వాత చూడండి పర్ఫెక్ట్ సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కొడదామండి. బ్యాక్గ్రౌండ్లో మ్యారేజ్ కాబట్టి టెంపుల్ అనేది ఉంటే బాగుంటుంది అని ఇది మీ ఇష్టం. అది నేనైతే నాకు కొద్దిగా బాగుంటుంది కలర్ఫుల్గా అని చెప్పనేసి ఈ విధంగా టెంపుల్ పెట్టుకుంటేసానండి. దీన్ని మూవ్ టు బ్యాక్ ఆడ లేయర్ మీద క్లిక్ చేసామంటే బ్యాక్ వెళ్ళిపోతుంది. దీన్ని ఎరేజ్ చేసుకుందామండి. ఈ సైడ్ ఆ సైడ్ కొద్దిగా ఎరేజ్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఈ మనకు ఏమన్నా ఇంకా దానికన్నా కలర్ఫుల్గా వస్తాయేమో చూద్దామని ట్రై చేస్తున్నాను. బట్ అంత ఇదిగా ఏం లేదు. ఈ టెంపుల్ని కూడా తీసుకుంటాను చూడండి. ఇది పెడదామా? ఇది అంతగా బాగలేదండి. బాగుండొచ్చు, దాన్ని ట్రాక్ చేసి చూద్దాం. అంత పర్ఫెక్ట్గా లేదు, బాగలేదు. ఇది చూద్దాం, క్రాప్ చేసి చూస్తున్నా. ఇదంతా ఎరేజ్ చేసుకున్నాం. బాగలేదు, అంత బాగా కనపడేది ఇది. దీన్నే ఇప్పుడు బాగుంది, పర్ఫెక్ట్గా సరిపోయింది సింపుల్గా. ఈ ఎడ్జెస్ అనేది రిమూవ్ చేసుకుంటాను చూడండి లైట్గా. అది ఆ విధంగా అది పర్ఫెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు స్టార్టింగ్ మొత్తం అంతా ఓకే చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో ఎడిట్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసామంటే అండి చూడండి చూపిస్తాను. ఇక్కడ డ్రాగ్ చేసామంటే దాంట్లో టూల్స్లో ఎక్స్చేంజ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసామనుకోండి ఇమేజ్ అనేది నాయిస్నెస్ లేకుండా రెడ్యూస్ అయిపోయి నీట్గా క్లారిటీగా బాగా కనిపిస్తుందండి. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఉంటుంది రీటచ్ అనేసి. దాని మీద క్లిక్ చేసామనుకో క్లారిటీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. బాగుంటుంది మనకు ఫోటో చూసేదానికి కానీ, క్లారిటీ కానీ, ఫాంట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ టెంపుల్ కానీ ఇవంతా తక్కువ ఇదిలో ఉంటాయి కదా అండి. మనము హెచ్డి క్లారిటీలో చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ ఎక్స్చేంజ్ చేయడం వల్ల క్లారిటీ ఈ విధంగా నీట్గా అనేది వచ్చేస్తుందండి. నాయిస్నెస్ లేకుండా ఇమేజ్ బాగా క్లారిటీగా నీట్గా చూడండి ఈ విధంగా కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ ఉంది చూడండి కింద ఎఫెక్ట్స్ పక్కన రీటచ్ అని. దాని మీద క్లిక్ చేసామనుకోండి హెచ్డి పొట్రాట్ అని ఉంటుంది. హెచ్డి పొట్రాట్ మీద క్లిక్ చేసామనుకోండి ఇంకా బాగా నీట్గా ఇమేజ్ అనేది ఏదన్నా కొద్దిగా నాయిస్నెస్ ఉన్నా కూడా నీట్గా క్లియర్గా షార్ప్గా బాగుంటుంది. ఇమేజ్ చూసేదానికి కూడా మనకు అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. చూడండి నీట్గా ఉంటుంది. మీకు పిక్సార్ట్ ప్రో యాప్ కావాలన్నా మనకు వాట్సాప్లో డిఎం చేయండి, లేదంటే మీకు ట్యాగ్ చేస్తానండి వెబ్సైట్ లింకు. ఓకేనా? ఈ విధంగా చేసుకొని మనం షేర్ చేసుకోవచ్చండి.